ఇన్సైడర్లో మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు తూళ్ళ దేవేందర్ గౌడ్ గారు. దేవేందర్ గౌడ్ గారు, మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నక్సలైట్ల దాడి జరిగింది తిరుపతిలో, అలిపిరి సంఘటన. ఆ సంఘటన జరిగినప్పుడు మిమ్మల్ని గమనించిన వాళ్ళు, మీ ప్రవర్తనని చూసినటువంటి వాళ్ళు, లేదా మీరు తీసుకున్నటువంటి చర్యలని నిశితంగా పరిశీలించిన వాళ్ళు మిమ్మల్ని అనుమానించినట్టుగా కనబడింది. రాజకీయాలలో చాలా సందర్భాల్లో ఒక అవకాశం వస్తుందేమో అనేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. మీకు అక్కడి అలిపిరి దాడి జరిగిన సంఘటన తర్వాత మీ మనసులో అటువంటి అభిప్రాయం వచ్చిందా? ఇప్పుడు నాకు చాలామంది ఇది రకరకాలైనటువంటి డిబేట్స్ జరిగాయి దీనిపైన. నేను ఒక సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హోంమంత్రిని, రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఒక సంఘటన జరిగితే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పైన దాడి, మనం ఏం చేస్తాం? అప్పుడు ప్యానిక్గా ఉరుకులాడి ఏదో చిన్నపిల్లలాగా ఓ నేర్చుకుంటూ హడావిడి చేసుకుంటూ ఏదో మనం అసలు అర్థం కాని విధంగా కాకుండా ఇమీడియట్గా మనం సిచ్యువేషన్ను ఏ విధంగా మనం అటెండ్ చేయాలి, అది ఆ పద్ధతిలో నేను జరిగిందని తెలియగానే ముందు డీజీపీతో మాట్లాడి, డీజీపీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీస్కి వస్తానంటే, లేదు సార్ ఇక్కడ కమ్యూనికేషన్స్ ప్రాబ్లం ఉన్నది, మనము సీఎం పేషీకి వెళ్దాం అని సీఎం సెక్రటరీ గారు కూడా అక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడితే మీరు అందరం ఇక్కడే కూర్చుంటే ఇక్కడ నుంచే మనం మానిటర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జరిగిన సంఘటనలో బాబు గారి పరిస్థితి ఏంది, అతనికి మెడికల్ టీమ్స్ ఎట్లా పంపాలా, వీటిపైన నిమిషాల మీద మేము ఒక నిర్ణయం తీసుకోకుండా ఊరికే చేతులు కట్టుకొని కూర్చోాల. మేము ఒక సంఘటనను ఎట్లా మనము అధిగమించుకోవాలి, ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలనే దానికి మేము ఇంపార్టెన్స్ ఇచ్చామే తప్ప, దీనికి ఇదేదో మొత్తము ఇతను బాగా ఇంకో రకంగా పరిగెత్తుకుంటూ పోయినాడు అంటే ఒకటి మీరు పరిగెత్తలేదు అనేది ఒక విమర్శ ఒకటి, రెండవది మీరు హైదరాబాద్లో ఉండి హడావిడి చేసినారనేది రెండవది, మూడవది మీరు సీఎం క్యాంప్ ఆఫీస్లో లేదా అప్పుడున్నటువంటి సీఎం కార్యాలయంలో మీటింగ్ పెట్టినారనేది, నాలుగవది మీరు క్యాబినెట్ మీటింగ్ను కూడా పిలిచారని. అంటే ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చాలామంది అనుమానించింది లేదా మీరు కూడా గ్రహించింది ఏమిటంటే మీ మీద వచ్చినటువంటి విమర్శల్లో మీరు మీరు ఏమైనా సీఎం కావాలనేటువంటి ప్రయత్నం చేసినారా, లేకపోతే ఏమైనా కీడు శంకించారా, ఇవన్నీ చాలా అన్రిజాల్వ్డ్గా లేదా మనం చర్చలోకి రానటువంటి విషయాలు చాలా కాలంగా రాజకీయ సర్కిల్లో నలుగుతూ ఉన్నాయి. దాని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తాం. ఇప్పుడు మేమున్న నా ఆఫీస్లో కూర్చొని చీఫ్ సెక్రటరీని, మొత్తం సీఎం సెక్రటరీని, ఇంటెలిజెన్స్ ఐజీలను వీళ్ళందరినీ పిలిపించుకోవడము అది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? కనుక మనము సీఎం పేసీకి వెళ్తేనే అక్కడే పేసీ నుంచే ఇవందరూ కూడా వాళ్ళందరూ ఉంటారు. సో వీ విల్ బీ అసిస్టింగ్ దెమ్ అండ్ దే విల్ బీ అసిస్టింగ్ మీ. ఆ పద్ధతిలో మేము ముందుకెళ్ళాం. క్యాబినెట్ పిలిచింది అనేది పొరపాటు. తెలిసిన మంత్రులు ఎవరికి వాళ్ళు పరిగెత్తుకొని ఊరుకొచ్చినారు, అందరం కూర్చున్నాం, అక్కడే కూర్చొని ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అందరితో డిస్కస్ చేశాం. కానీ తర్వాత మీ మీద చాలా రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. అందులో ప్రధానంగా మీరు హోంమంత్రిగా ఉన్న కాలంలో నక్సలైట్లతో మీరు బయటికి గంభీరమైనటువంటి ప్రకటనలు చేస్తున్నప్పటికీ, బయటికి ప్రభుత్వం చేసేటువంటి అన్ని రకాల వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ, ఎన్కౌంటర్ల విషయంలో మిగతా విషయంలో మీరు ప్రభుత్వ వైఖరిలో ఎక్కడ రాజీ పడినప్పటికీ, మీరు లోపాయికారిగా నక్సలైట్లతోటి సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేసినట్టు, సన్నిహితంగా ఉంటున్నట్టుగా ప్రవర్తించినట్టు ఇటువంటి అనేక విమర్శలు వచ్చినాయి. అంటే మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు వాళ్ళతోటి నా తప్పేం లేదు, అంతా చంద్రబాబు నాయుడు గారిదే అన్న స్థాయిలో ఉన్నట్టుగా, ఒక దశకు వచ్చేసరికి మీరే పూర్తిగా నక్సలైట్లతో సంబంధాలు పెట్టుకుంటున్నారు అనేటువంటి పరిస్థితి కూడా కొంత అప్పుడు నెలకొని ఉండింది. నిజంగానే మీకు ఏమైనా అట్లాంటి నక్సలైట్లతో ఏమైనా సంబంధాలు? అంటే నాకేంటంటే ఓవరాల్గా మేము పెరిగిన నేపథ్యంలో ఇక్కడున్న పరిస్థితులలో న్యాయంగా కూడా చూస్తే నక్సలైట్ మూమెంట్ రాకుండా ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి యొక్క ఈ భూస్వామ్య వ్యవస్థ ఈ ప్రజాస్వామిక ప్రభుత్వాల కంటే కూడా నక్సలైట్ మూమెంటు చాలా ప్రాంతాలలో ఒక విధమైనటువంటి ధైర్యాన్ని, ఒక విధమైనటువంటి ఒక ప్రజలకు ఆ రోజులలో చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థను అడ్డుకోవడానికి ఆ ఉద్యమం అంతో ఇంతో పనిచేసింది. అప్పుడు దాంట్లో మనం ఎటువంటి సందేహం లేదు. అయితే వాళ్ళు తీసుకున్న అప్రోచ్ మాత్రం నేను ఎన్నడూ కూడా వాళ్ళను పబ్లిక్గా కూడా చెప్పాను, అసెంబ్లీలో చెప్పాను, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి తప్ప మీరు ఈ విధమైనటువంటి ఆయుధాలు పెట్టుకొని బెదిరించుకొని ఉండడం అనేది మాకు సమంజసం కాదు, ఇది ఎక్కడ కూడా ఆమోదయోగ్యం కాదు అని చెప్పి నిర్మోమటం కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళతో సంబంధాలు అనేటివి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎన్నడూ కూడా బహిరంగంగా కూడా విమర్శించాను. వ్యక్తులుగా వాళ్ళు ఎవరైనా కలిసినా కానీ, వాళ్ళకు సంబంధించిన డెలిగేట్స్ ఎవరైనా వచ్చినా కానీ నేను వాళ్ళతో ఇదే ఆర్గ్యుమెంట్ చేసేవాడిని. నక్సలైట్లు ఎవరైనా కలిసారు? లేదు, నాకు ఎన్నడూ లేదు, ఎన్నడూ కూడా నాకు అటువంటి ఎన్నడూ నక్సలైట్ మిమ్మల్ని కలవనప్పుడు లేదా మీరు ఎన్నడూ కూడా బహిరంగంగా విమర్శించినారే తప్ప సపోర్ట్ చేయనప్పుడు
ఒక దశలో చంద్రబాబు నాయుడు గారు మీ టెలిఫోన్లను కూడా ట్యాప్ చేసినాడని, మీ మీదనే హోంమంత్రిగా ఉన్న మీ మీదనే నిఘా పెట్టినాడనేటువంటి గుసగుసలు వినపడినాయి. అది అంటున్నాను, ఇది కొత్తగా వింటున్నాను నేను, ఇది కొత్త విషయం తప్ప నాకు ఇది కాదు. మీ పబ్లిక్ ఫోర్స్ కంపెనీకి సంబంధించినటువంటి వివాదాలలో ఇరుక్కున్నారు, తర్వాత హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వివాదంలో ఇరుక్కున్నారు, లేకపోతే అందరికంటే ఎక్కువ భూములు సంపాదించుకున్నారని, ఆక్రమించుకున్నారని ఎవరు అనలేదు, ఎందుకంటే మీరు ఒక పెత్తందారు కాదు కాబట్టి. కానీ మీరు సంపాదించుకున్నారనేటువంటి వివాదాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కంపెనీలలో షేర్లు ఇన్వెస్ట్ చేసి కోట్ల రూపాయలు గడించారనేటువంటి వివాదం ఉంది. ఇవన్నీ అంతర్గతంగా ఇన్ని వివాదాలు ఉండిన మనిషి మీరు సమానత్వాన్ని కోరుకుంటున్నాను అని అంటే నిజంగా ఎట్లా నమ్మొస్తుంది? ఇప్పుడు మాకుంది కొన్ని ఈ యొక్క పెట్టుబడిదారు వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఒక వ్యవస్థ, ఎవడు కూడా కొంత కష్టపడకుండానే కొన్ని అవకాశాలు ఆ విధంగా కలిసి వస్తున్నాయి. ఇప్పుడు మా దగ్గర ఉంది ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అందులో నాకెక్కడ ఎవరు విమర్శించాల, కాకపోతే మీ ఊరి దగ్గర తీసుకొని పెట్టుకున్నాం అనేది మాత్రము ఉంది, అక్కడ ఉంది, అది వాస్తవం. అది ఎందుకంటే అప్పుడు మీరు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు. సహజంగానే కొద్ది కోరిక ఉంటుంది మన ప్రాంతానికి ఏదో ఒక పెద్దది రావాలని. ఎందుకంటే మీరు చూస్తే అట్లాంటి ప్రయత్నం చేశారు అప్పుడు. నేను కొద్దిగా రావాలని కోరుకొని తెచ్చాను. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ ఊరి పక్కన రావడానికి మీరు కారణం. నేను మాత్రం తప్పనిసరిగా నా వంతు అప్పటికే వాళ్ళు అన్ని రకాలుగా అయినటువంటి యొక్క అనుకూలమైన పరిస్థితి ఇక్కడ ఉంది అన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల మీ ఊరికి, మీ ఊర్లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారని నేను అనుకోను. కానీ మీ భూములకి ధరలు పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో మాత్రమే చేశారా, లేకపోతే అక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయి, లేకపోతే అభివృద్ధి జరుగుతుందని మీరు ఊహించారా? నేను ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తోటే మొత్తం జీవితం అంతా మారిపోతుందని అనుకోలే. అందుకోసమే అక్కడే హార్డ్వేర్ పార్క్ అని ఇండస్ట్రీస్ కూడా వస్తే అక్కడ వీళ్ళకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, చుట్టుముట్టు మొత్తం జిల్లా అంతా కూడా కాస్త బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈ రెండింటిని కూడా సింక్రనైజ్ చేశాం. అదేవిధంగా మీరు అన్నట్టు ఆస్తులు కూడా పెరిగాయి, అందరివి మావి కూడా పెరిగాయి వాస్తవంగా కూడా కొంత. కానీ నేను దాని తర్వాత అక్వైర్ చేసింది ఏమీ లేదు, దానికంటే ముందు ఉన్నటువంటి ఆస్తులే ఉన్నాయి, ఆ ఉన్న భూములే పెరిగాయి మాకు. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేయలేదు, లేదు. అక్కడ నేను కొన్నది ఒక్క ఎకరా కూడా ఎక్కడా లేదు, అది రికార్డెడ్ ఉంది. దాంట్లో రెండవది, మీరు ఒకవైపు సోషలిజం గురించి మాట్లాడతారు, సమానత్వం గురించి మాట్లాడతారు, పేదల గురించి మాట్లాడతారు, బీసీల గురించి మాట్లాడతారు. అనేక మంది కార్మికులు, బీసీలు, దళితులు లేదా పేదలు ఉన్నటువంటి ఒక కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని, ప్రభుత్వ రంగ సంస్థని కొనుగోలు చేయడం వెనుక, ప్రైవేటీకరించడం వెనుక మీరు మీ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనేటువంటి వివాదాల్లో కూడా మీరు చిక్కుకున్నారు. ఇది మీరు రిపబ్లిక్ చెప్తున్నారు. ఆ రోజు నాకు మా బ్రదర్ పేరు రాగానే నేను పిలిచి అడిగా, బాబు ఇటువంటిది ఏదైనా ప్రయత్నం కూడా చేసావంటే ఇది చాలా జాగ్రత్తగా అని చెప్పి. వాడెక్కడ కూడా మీరు చిన్న సంఘటనల, నేను అందుకే మొన్న డిబేట్ జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వము మేము చేసిన ప్రతి చర్య మీద చాలా స్క్రూటినీ చేసింది. ఎందుకంటే నేను చాలా గట్టిగా విమర్శించేవాడిని, చాలా గట్టిగా పోరాటం చేసేవాడిని హౌస్లో. అందులో ఇది తీసి హౌస్ కమిటీ వేయించాడు, హౌస్ కమిటీ వేశారు. ఏం తెలియంది? ఈరోజు కూడా చెప్తున్నాను, చిన్న పొరపాటు రిపబ్లిక్ ఫోర్స్ విషయంలో మాకు సంబంధించిన మా తమ్ముడు కానీ ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయినట్టుంటే ఇప్పుడు కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. చాలా సౌమ్యంగా కనిపించేటువంటి మీరు ఒక దశకు వచ్చేసరికి చాలా అగ్రెసివ్గా మారిపోయారు. కానీ లోపల చూసినప్పుడు మీరు మీ రాజకీయ నాయకత్వానికి, మీ రాజకీయ భవిష్యత్తుకి ఒక మార్గం వేసుకోవడానికి ఇట్లా అగ్రెసివ్గా తయారవుతున్నారు, ఇట్లా ప్రజలను ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఒకటి వచ్చింది. మీరు గోదావరి జలయాత్ర చేసినప్పుడు కూడా దాదాపు ఒక 5 జిల్లాలు ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను మీరు ఎంచుకున్నారు. ఈ పాదయాత్ర గోదావరి జలాల కోసం చేసినారా, లేకపోతే మీ అనుచర గణాన్ని ఆ జిల్లాలో విస్తరించుకుని అసలు మీరు ఒక అసెస్మెంట్ కోసం తెలంగాణ పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది అనేటువంటి అసెస్మెంట్ కోసం చేశారా? తెలంగాణ విషయంలో కూడా నేను మనస్ఫూర్తిగా నేను నమ్మిందల్లా కూడా నేను పాదయాత్ర సందర్భంలో చూసాం, మిగతా సందర్భంలో చూసినాను. ఇది ఒక ప్రజాస్వామిక డిమాండ్. ఈ దేశం విడిచి సపరేట్గా ఇంకో దేశాన్ని అడుగుతలేరు ఇక్కడ ప్రజలు. ఒక అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ కింద మాకు కూడా ఒక రాష్ట్రంలో మా పరిపాలన మేము చేసుకుంటాం, మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. పొరపాటు ఏం లేదు. ఏ ప్రాంత ప్రజలైనా సరే చరిత్రలో ఇది ఈరోజు కాకుండా భవిష్యత్తులో అయినా సరే ఇది న్యాయమైనటువంటి ఒక కోరిక. మీరు అంత హృదయపూర్వకంగా తెలంగాణ వాదాన్ని, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మీరు ఆలోచించిన వాళ్ళైతే మీ సహచరుడు, మీ మిత్రుడు, మీరు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నప్పుడు స్థానం దొరకనటువంటి చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం బయటికి వెళ్ళి ఒక తెలంగాణ వాదానికి ఒక కొత్త ఊపును తీసుకొచ్చినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు తెలంగాణ గురించి ఆ రోజు ఏమీ మాట్లాడలేదు. దానికి కారణం ఏమిటి? చంద్రశేఖరరావు గారు ఆ రోజు ఎందుకు బయటకు వచ్చాడో నాకు తెలుసు. రాకముందు 3 రోజుల ముందు కూడా నా దగ్గరికి
ఒక సందర్భంలో ఒక వ్యవహారంలో వచ్చినప్పుడు కూడా నువ్వు అతనికి మంత్రి పదవి నాకు రాలేదనే తాపత్రయం వెళ్ళగక్కుంటూ ఉండేవాడు. దాంతో నేను చెప్పాను, నువ్వు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, నువ్వు రా ముందు, అసలు నువ్వు ఇచ్చిన పదవికి ముందు న్యాయం చేయి, రెగ్యులర్గా రా, హౌస్కి రండి, హౌస్కి వచ్చి హౌస్లో మాట్లాడండి, నువ్వు రెగ్యులర్గా నువ్వు నీ పర్ఫామ్ చేస్తూ ఉంటే తర్వాత అవకాశం వచ్చినప్పుడు నీకు ఆయన అవకాశం ఇస్తాడు. నువ్వు అసలు ఏది చేయకుండా అసలు రానిక్కుంటేనే ఇంట్లో కూర్చుంటే ఎట్లయితుంది అనే పద్ధతిలో కూడా నేను చెప్పాను. ఆ పద్ధతిలో మంచిది, అప్పటి నుంచి సరి చేసుకుంటాననే పద్ధతిలో కూడా ఆయన వెళ్ళాడు. ఆ విధంగా తనకు ఏదో ఇక అవకాశాలు లేవు అనే పద్ధతిలో పట్టినే ఇది ఏదో మూమెంట్ స్టార్ట్ చేశాడు. మేము అతని వ్యక్తి కోణంలోనే చూసాం తప్ప ఈ సమస్య కోణంలో అప్పుడు ఆలోచన చేయలేం. న్యాయంగా కూడా చెప్తున్నాను. తర్వాత మాకు తర్వాత వచ్చే పరిణామాలు, డిబేట్లు, డిస్కషన్స్, ఆ తర్వాత జరుగుతున్నటువంటి వ్యవహారాలు, దాని మూలంగా దీని పట్ల ఆలోచన చేసి అంటే తెలంగాణ వాదాన్ని చంద్రశేఖరరావు గారు లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత, ఆ డిబేట్స్ విన్న తర్వాత, ఆ చర్చలు, వాదోపవాదాలన్నీ గమనించిన తర్వాత ఈ వాదానికి కొంత ప్రాణం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మీరు అటు వచ్చారా? అతని ప్రభావం ఏమాత్రం కూడా లేదు నాకు, అసలు నెగిటివ్ ప్రభావం కూడా అతని. కాకపోతే మిగతా చాలామంది మేధావులతో మాట్లాడుతున్నప్పుడు, తర్వాత ముఖ్యంగా నేను పాదయాత్ర చేసేటప్పుడు అక్కడ ఊర్లు కొన్ని ఊర్లలో అసలు జనం కనిపించకపోవడము, ఇక్కడ ఎక్కడ చూసినా దుబాయ్ పోయినాము, బాంబే వెళ్ళిపోవడము, రకరకాలైన వలసలు, ఎటు చూసినా కరువు, ఎటు చూసినా సమస్యలు, పక్కకు గోదావరి నది, ఇటుపక్క కృష్ణా నది, ఇదేంట్రా ఇదంతా కూడా కొంత మాలో ఒక ఆందోళన కలుగజేసిందంతా. ఆ క్రమంలో అవును తప్పేముంది, మన సమస్య మనం పరిష్కారం చేసుకోవడానికి కోరుతున్న ప్రజానికానికి మనం సపోర్ట్ చేస్తే తప్పేముందనే పద్ధతిలో మేము ఆలోచన చేస్తాం. మేము అంటున్నారు మీరు, ఎవరెవరు ఆలోచన? చాలామంది మిత్రులు అందరం కూడా అప్పుడు ఆ రోజులలో ఉన్న వాళ్ళు, తెలంగాణలో ఇంచుమించుగా ఉన్న లీడర్షిప్ అందరూ కూడా ఈ అభిప్రాయంతో ఉన్న వాళ్ళే. అంతేనా, లేకపోతే యాదగిరి గుట్టలో కలిసిన మీ మిత్రులందరూ కూడా ఆలోచించారు? అందరం కూడా అనుకున్నాం. వాస్తవంగా కూడా చెప్తున్నాను కదా, ఎవరు కూడా దీన్ని ఇది తప్పు అని, మనకున్నటువంటి ఒక అభిప్రాయం తప్పని ఎవరు కూడా పెద్ద విభేదించారు. దేవేంద్ర గౌడ్ గారు, మీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న తర్వాత దేవేంద్ర గౌడ్ గారు ఈ విషయాల్ని మా దృష్టికి తీసుకొస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు. ఎందుకని మీరు ఆయనని కన్విన్స్ చేయలేకపోయారు? మీరు నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు, కొన్నిసార్లు మీరు డామినేట్ చేసేటువంటి పొజిషన్లో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ యాత్ర సందర్భంగా మీ పనిని ఆయన ప్రశంసించినారు. అటువంటి సందర్భంలో ఎందుకని మీరు ఈ వాదాన్ని వెళ్ళలేకపోయారు? కేవలం మీరు లోపాయికారిగా మాట్లాడుకొని కొంతమంది నాయకుల్ని కలుపుకొని పార్టీని చీల్చాలని ఎందుకు ప్రయత్నం చేసినారు? మేము ఆయనతో మాట్లాడినప్పుడు మేము ఏది చెప్పినా లోపట కానీ బయట కానీ, ఎందుకంటే ఇది పబ్లిక్ ఇష్యూ కనుక అదే డిస్కషన్ వారితో చేస్తూ వచ్చాం. అయితే అప్పుడున్న పరిస్థితులను కూడా పరిపూర్ణంగా కొద్దిగా అర్థం మనం చేసుకోవాలి. ఆయన ఉన్న పొజిషన్లో ఒకవైపు మొత్తం స్టేట్ అంతా చూడాలి, పార్టీని అంతా కూడా తనకు క్యారీ చేయాలి. అవతల కోస్టల్ ప్రాంతం ఉంది, అక్కడ ఉన్నటువంటి చాలామందిలో ఇది విడిపోవద్దనే అభిప్రాయం ఉంది ప్రజానీకంలో కూడా. కనుక ఆ సందర్భంలో బ్యాలెన్స్గా అతను చాలా జాగ్రత్తగా చూసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నటువంటి ఒక సందర్భం. మాకేమో కొంత ఆతృత, కొంత తొందరపాటు, ఏదో రాష్ట్రము వస్తుంది, ఇక్కడ ఈ ప్రాంతం వస్తుంది కదా, మనం లాగున్న కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిపోతూ ఉంది, రాజకీయ ఎత్తుగడ కిందనైనా సరే రాష్ట్రాన్ని విడగొట్టే పరిస్థితి అక్కడ కనబడుతూ ఉన్నది. ఈ సిచ్యువేషన్ లోపల మనము ఒక సమయానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే నష్టపోతామేమో, ఇటు రాజకీయంగా నష్టపోవడమే కాకుండా అవకాశం కూడా పోతుందేమో. నిజమే. ఆ విషయాన్ని మీరు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లకుండా మీరు ఒక 10 మంది 4 కలిసి ఎందుకు ఈ కుట్ర చేసినట్టు? అంటే కుట్ర అనే కంటే కూడా మరి ఒక్కరి అభిప్రాయం కింద కాకుండా ఇటువంటి అభిప్రాయం ఉన్న అందరం కూడా కలిసి మాట్లాడుకోవడంలో తప్పేముంది? అందరం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళు. మీరు కూర్చున్నటువంటి మీటింగ్లో ప్రధానమైనటువంటి నాయకులు అందరం ప్రతి ఒక్కరం కూడా రెగ్యులర్గా షేర్ చేసుకునే వాళ్ళమే. యాదగిరి గుట్టలో కలిసినటువంటి నాయకులు ఎవరు? అందరం ఉన్నాం కదా, ఇప్పుడు మీరు చూసారు కదా, ప్రతి తెలంగాణలోకి సంబంధించిన అందరు నాయకులు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్నటువంటి మేము అందరం కూడా మాట్లాడుకున్న ఒక్క 4 ప్రధానమైన 4-5 పేర్లు చెప్పగలరా? మీకు తెలియదు ఏముంది, ప్రతి ఒక్కరం కూడా డిస్కస్ చేసుకున్నదే. కాకపోతే వాళ్ళందరూ ఆ రోజు మీకు ఏం చెప్పారు? అంటే ఇప్పుడు కొంతమందిలో మనము కొంత వెయిట్ చేస్తామని చెప్పినారు, కొంతమంది లేదు మనం పార్టీలో మనం నిర్ణయం తీసుకున్న దాకా మనం చెప్పిస్తామని చెప్పారు, కొంతమంది లేదు మనము ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒకటి తెలుసుకోవాలని చెప్పారు. ఎవరు వాళ్ళు? ఈ ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుసుకోవాలన్న పేర్లు ఒక 4. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనేటువంటి తాపత్రయంలో, అటువంటి ప్రయత్నంలో తనకు తానుగా నిర్ణయం తీసుకొని పోయినాడని చెప్తున్నారు. మీరేమో కొంతమంది కలిసి ఇమీడియట్గా ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పిన అంటున్నారు. ఆ కొంతమంది నాయకులు ఎవరు? చాలా విషయాలు అందులోకి